హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2023 జూలై నుంచి రావాల్సిన పీఆర్సీపై సరికొత్త నిర్ణయం విడుదల, షెడ్యూల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల వేతన సవరణ పీఆర్సీ విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగిస్తూ నూతన పీఆర్సీ అమలు కోసం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం మరియు నిరసనల షెడ్యూల్ ఇప్పుడు ఖరారైంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 తేదీ నుండే కొత్త పీఆర్సీ వర్తించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో కాలయాపన జరుగుతోంది. మరి ఈ జాప్యం వల్ల కేవలం వేతన సవరణ మాత్రమే కాదు, ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల బకాయిలు కూడా కొండలా పేరుకొనిపోయాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రూపాల్లో సుమారు 32,000 కోట్ల రూపాయల భారీ మొత్తం బకాయిగా పెండింగ్‌లో ఉంది. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ బకాయిలను గనక ప్రభుత్వం పూర్తిగా చెల్లిస్తే ప్రతి ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పే మరియు వారి సర్వీస్ కాలానికి అనుగుణంగా ఒక్కొక్కరికి కనీసం 3,00,000 నుంచి 4,00,000 రూపాయల వరకు నగదు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఇది వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా వారి కుటుంబ అవసరాలకు ఎంతో తోడ్పడుతుంది. అయితే కొత్త పీఆర్సీ కమిటీ నియామకంపై గానీ, పాత బకాయిల చెల్లింపులపై గానీ ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆవేశాలతో అయితే ఉన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం కేవలం విజ్ఞప్తులు చేస్తే సరిపోదని, ప్రత్యక్ష పోరాటమే మార్గమని వారు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు పోరుబాట అనే ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏపీటీఎఫ్ సంఘం ఒక ప్రత్యేకమైన మరియు సంచలనాత్మకమైన పోరాట షెడ్యూల్‌ను తాజాగా అయితే ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించబోతూ ఉన్నారు. పీఆర్సీ కమిటీ తక్షణమే నియమించకపోవడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ఉపాధ్యాయ లోకం అంతా ఏకతాటిపైకొచ్చి ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని బలంగా వినిపించాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించి సుమారు 41 రకాల డిమాండ్లను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ పట్టుబడుతోంది. ఈ 41 డిమాండ్లు కేవలం ఆర్థికపరమైనవే కాకుండా సర్వీసు నిబంధనలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుతం నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టనున్నారు. ఆదివారం నాడు గుంటూరులోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో ఈ ఉద్యమ కార్యాచరణను ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమయంలో ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రాజు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ప్రభుత్వం విధిస్తున్న మితిమీరిన యాప్స్ భారాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. బోధన కంటే ఎక్కువగా యాప్‌లలో డేటా ఎంట్రీ చేయడం వల్ల విద్యార్థుల చదువు కుంటుపడుతోందనైతే వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కనీసం రెండవ టీచర్ పోస్ట్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుడిని హెచ్ఎంగా నియమించాలి అని, అలాగే వ్యాయామ ఉపాధ్యాయుడు పీఈటీ పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని, దశాబ్దాల కాలం పాటు పనిచేస్తున్న వారిని మళ్ళీ పరీక్షలకు గురి చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. ఈ ప్రధాన డిమాండ్లతో పాటు పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి దాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని, అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఫలితం ఉంటుందని వారు ఉపాధ్యాయులను ఉ ఉత్సాహపరుస్తూ ఉన్నారు.
గత 3 సంవత్సరాలుగా పీఆర్సీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అసలు పీఆర్సీ నివేదిక రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, అంతవరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం ఒక సాంప్రదాయం. అందుకే ఉద్యోగ సంఘాలు కనీసం 30% నుంచి 31% వరకు మధ్యంతర భృతి ఐఆర్‌ని వెంటనే ప్రకటించాలి, అమలు చేయాలనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది జరిగితే కొత్త పీఆర్సీ వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలకు పిలవాలని, లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏపీలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ ఆర్థిక హక్కుల కోసం ఒక చారిత్రాత్మక ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా అయితే మారబోతోంది. ప్రభుత్వం ఈ యొక్క 41 డిమాండ్‌లను ప్ర ఆహ్, ఎలా స్పందిస్తోంది ఈ యొక్క డిమాండ్‌లపై అని అందరూ సర్వత్రా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.